టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో రెండో జాబితాలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకోవడం జరిగింది, అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు తొలిసారిగా భీమేశ్వర స్వామిని దర్శించుకుని ఇలా గొల్లపాలెం అమ్మవారి గుడికి రావడం జరిగింది. అందులో భాగంగా మా దళిత సోదరిమణులను అందరినీ కలిసి వాళ్ళ యొక్క మద్దతును కోరటం జరిగింది, వాళ్ళ ఆశీస్సులతో కోరటం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం బీసీగా మా తల్లి కౌన్సిలర్ అవడం జరిగింది. ఓటు హక్కు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సామాన్యుడు ఓటు హక్కు పొందారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే. మరి అందరూ కూడా తమ ఓటు హక్కుని సరైన పార్టీకి వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా, అలాగే బీసీలు వ్యతిరేకగా సమస్త ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న పార్టీ ఇది. మరి అందరూ కూడా తొంగలోకి తొక్కాలి ఈ పార్టీ రాక్షస పాలన కొనసాగిస్తుందని అందరూ గుర్తించారు. అందుకనే అంబేద్కర్ గారు అందరికీ అందజేసిన ఈ ఓటు హక్కుతో తగిన బుద్ధి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.